దూరం అవ్వటానికి తగాదలే కారణం కానవసరం లేదు. అవసరమైన సందర్భంలో పలకరింపు లేకపోయినా చాలు. 10 మందిని చూసి ఏడ్చే స్థితిలో నువ్వెప్పుడూ ఉండకు. 10 మంది నిన్ను చూసి కుళ్ళుకునే స్థాయిలో ఉండు. అదే నిజమైన గెలుపు. ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే జీవితంలో ఎదుగుతారు. అప్పులేని జీవితాన్ని గడపాలనేది ఓ మధ్యతరగతి వారి మొదటి కల. కానీ అప్పులే చాలా జీవితాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడియారం షాపులో ఉంటే రేట్ ఎంత అని అడుగుతారు. చేతికి ఉంటే టైం ఎంత అని అడుగుతారు. దేనికైనా టైం రావటానికి కాస్త సమయం పడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద చల్లుతాయి. అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించకు. ఒక అడుగు వెనక్కి వేసే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతో ఉంటారు. నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. మాటలనేవి మనసులో నుండి రావాలి, కానీ టైంపాస్కి మాట్లాడినట్లు మాట్లాడవద్దు. కేరింగ్ అనేది నిజాయితీగా ఉండాలి, యాక్టింగ్ లాగా ఉండకూడదు. అందుకే మీకు విలువ, మర్యాద, ప్రేమ ఇచ్చే చోట ఉన్నా పర్వాలేదు, కానీ మీకు విలువ లేని చోట ఉండకూడదు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ప్రతి ఒక్క పరిస్థితి మీకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించే వెళుతుంది. కాలవేగం ముందు జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న విషయాలకి కలత చెందకు. ప్రతి క్షణాన్ని నవ్వుతూ ఆస్వాదించు. నీకు నచ్చినట్లు ఆ రోజు ఉంటే అది సంతోషం. నీకు నచ్చలేదంటే ఆ రోజు నీకు అనుభవం. నీకు చెడు జరిగితే ఆ రోజు అది ఒక పాఠం. అందుకే ప్రతిరోజు మనకు మంచి రోజే, ఏదో ఒకటి నేర్పిస్తుంది. కనుక మనిషిలా నువ్వు ప్రయత్నం చెయ్యి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు రాయిలా కూర్చుంటే దేవుడు కూడా రాయిలాగానే చూస్తూ ఉంటాడు. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. బండి వెళ్తూ ఉంటే దాని చక్రాల అడుగు భాగం పైకి, పై భాగం అడుక్కు వెళ్ళినట్లు మీ జీవితంలో కష్ట సుఖాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కష్టాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజాయితీకి విలువ ఉండదు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని చూసి ఎప్పుడూ భయపడకు. ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళితే ఎన్నో సంతోషాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయని ముందుకు సాగిపో ధైర్యంగా. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. అందరూ అనుకుంటారు భూమి ఆకాశం ఎప్పటికీ కలవ్వు అని. కానీ వారికి తెలియదు ఒకటి లేకపోతే రెండవది ఉండదు అని. అలాగే కొన్ని బంధాలు కూడా మనుషులే దూరం అవుతారు, వారి మనసులు కాదు. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మీది కేవలం ప్రయాణమే. అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. నడుస్తున్నప్పుడు వెనకబడిన అడుగుల కోసం ఆలోచించితే ముందుకు పడే అడుగులు తడబడతాయి. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ ఉండదు. నీ ఒక్కడికే బాధలున్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. మనిషికి మాట నిలకడ, మనసు నిలకడ రెండూ ఉండాలి. ఎందుకంటే మాట నిలకడ లేకుంటే మనిషికి విలువ ఉండదు. మనసు నిలకడ లేకుంటే మనశ్శాంతి ఉండదు. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు. మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటం అతి కష్టమైన పని. మాటలను అర్థం చేసుకోలేని వారి దగ్గర మౌనమే మీ ఆయుధం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. సీతనెత్తుకెళ్ళటానికి వచ్చే రావణుడికి అడ్డురాని 7 సముద్రాలు సీతను తెచ్చుకోవటానికి వెళ్తే వచ్చాయి. విధి అంతేనేమో. చెడుకు సహాయం చేస్తుంది, మంచికి సమయాన్ని ఇస్తుంది. గతాన్ని సమాధి చేస్తేనే భవిష్యత్తుకు పునాది పుడుతుంది. ఎంత సంస్కారం నీలో ఉంటుందో అంతే గౌరవం నీకు తిరిగి లభిస్తుంది.
అనవసరంగా భయపడిపోకు. భయానికి ధైర్యానికి మధ్య సంఘర్షణే నీ సమర్థతకు గీటురాయి. నిజాయితీగా బ్రతకాలనుకున్న వారు ఖచ్చితంగా పేదవారిగానే మరణిస్తారు. మనిషి నుండి మనిషిని వేరు చేసే మొదటి విషయం నాలుక, రెండవది డబ్బు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే చేరలేని ఎత్తులు లేవు, ఎక్కలేని శిఖరాలు లేవు. ఓపిక ఉన్నంతవరకు ఓటమి ఒప్పుకోకు. అయిన వారికి అప్పిచ్చి తిరిగి అడిగినప్పుడు శత్రువుగా మారటం కంటే లేదని చెప్పి వారి దృష్టిలో చెడ్డవారిగా ఉండటమే మంచిదేమో ఈ రోజుల్లో. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. బంధాలు బలంగా ఉండాలి, బలవంతంగా కాదు. నీకిచ్చే విలువను బట్టి అది నీకు అర్థమవుతుంది. మీరు సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన. కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువుని చేస్తుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. పరిపూర్ణ ఏకాగ్రత లేనిదే ఏ పనిలోనూ విజయం సాధించలేరు. మీకంటే లేని వాళ్ళని చూసి నవ్వుకోకూడదు, ఉన్నవాళ్ళని చూసి కుళ్ళుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావనే వద్దు. సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది బంధుత్వం మాత్రమే. కుటుంబమైనా, ప్రేమైనా, స్నేహితుడైనా మీరు నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏదీ ఉండదు. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తుల్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తినిస్తుంది. మంచితనం, సత్య మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఎందుకంటే మీరు లేనప్పుడు ప్రజలు దాన్నే గుర్తుంచుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.